హరీష్ రావు గారు దయచేసి మీ ద్వారా అఫ్ కోర్స్ మీరు కూడా 2 సార్లు నేమ్ చేసిండ్రు. ఒక మంత్రిని స్పీకర్ గారు నేమ్ చేసే పరిస్థితి వచ్చిందంటేనే ఆ మంత్రి అవమానంగా ఫీల్ కావాలి. ఎందుకంటే ఎలియే మినిస్టర్ పోయి పక్కన కూర్చొని అంగిబట్టి గుంజినా కూర్చుంటలేడు ఆయన పరిస్థితి అది. అయితే విషయం ఏంటంటే ఆయన ఇందాక ఎలియే మినిస్టర్ గారు డైరెక్ట్గా ఎవరి మీద ఆరోపణలు చేయొద్దని రూల్ బుక్ తెచ్చి చూపించాడు. ఇప్పుడు మంత్రి గారు లేచి కాళేశ్వరం కమిషను హరీష్ రావు అని చెప్పి మరి నా మీద ఆరోపణలు చేసిండు కదా. శుద్ధులు నాకే చెప్పడం కాదు, శుద్ధులు అందరికీ చెప్పడం కూడా శ్రీధర్ బాబు గారు నేర్చుకోవాలి. ఇప్పుడు ఆ విషయం కూడా మంత్రి గారు నా మీద చేసిన ఆరోపణల మీద చర్చ పెట్టండి, ఆన్సర్ ఇస్తా. మరి ఆయన వెంకటరెడ్డి గారి కమిషన్ లిస్టు చదవమంటే నేను చదువుతా. కాకపోతే నాకు విజ్ఞత ఉంది, నోటీస్ ఇచ్చి చదువుతా. దయచేసి వారు మాట్లాడినటువంటి అన్ని వ్యాఖ్యలు, ప్రశ్నకు సంబంధం లేని వ్యాఖ్యలన్నీ కూడా సభ రికార్డుల నుంచి తొలగించాలని మీ ద్వారా కోరుతున్నా. శ్రీధర్ బాబు గారు మా గురించే లేచి చెప్పడం కాదు, మీ మంత్రులు మీ సభ్యులు తప్పు చేసినప్పుడు కూడా మీరు లేచి చెప్పడం మీ బాధ్యత. సభా సాంప్రదాయాలకు సంబంధించి రూల్స్ ప్రొసీజర్కి సంబంధించిన అంశం విషయంలో మేము వారికి కూడా తెలియజేస్తామని అధ్యక్ష, ఎవరైనా రూల్స్కి కానీ ప్రొసీజర్స్ కానీ కన్వెన్షన్స్ కానీ విరుద్ధంగా పోతే తప్పకుండా మీరు వారిపైన చర్య తీసుకునే అధికారం ఉంది. ఎవరు అయినా కూడా అస్పర్షన్ చేసినా తప్పకుండా రికార్డులను తొలగించండి అధ్యక్ష. మేము కూడా ఖచ్చితంగా కూడా దానిపైన నిలబడతాం. ఎందుకంటే సభా సాంప్రదాయాలను పాటించాలి, డెమోక్రటిక్ స్పిరిట్తోనే ముందుకు వెళ్తామని నేను గౌరవ సభ్యులు హరీష్ రావు గారికి కూడా తెలియజేస్తాను. సమయం 11 అయ్యింది. దానికి ఒక్కటే సమాధానం చెప్ప ఆయన ప్రతిపక్ష నాయకుడిని మాట్లాడేవాళ్ళని ఈ పిల్లలతో ఏం మాట్లాడతాను సార్? ఈ పిల్లలతో మేమే మాట్లాడు సార్. నేను ఒకటే సార్ ఆయన ఒక మాట అన్నాడు, కాళేశ్వరం కమిషన్ హరీష్ రావు అని ఒప్పుకుంటున్నా. నేను ఎక్కడన్నా కమిషన్ ₹1 తీసుకున్నట్టు నువ్వు బినామీ నారాయణ స్కూల్స్ కొన్నావా, కాళేశ్వరం కొన్నావా, కమిషన్ తిన్నావా ప్రూవ్ చేస్తున్నావు. నా మీద ₹1 నా రాజకీయ జీవితంలో రెడీ కాదు. ఇప్పుడు పోదాం, అబ్జర్వ్ చేయండి. అరే నువ్వు చిన్న మావజాటు అల్లునిగా 10,000 కోట్లు దోచుకున్న దొంగ. వీళ్ళు మాట్లాడు అధ్యక్ష నా గురించి నా మీద మినిస్టర్ గారు